ఈ జులై మాసానికి ప్రభు ఇస్తున్న వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 20:40 చదువుకుందాం. నేను మిమ్మల్ని అంగీకరించేదను. దేవుని అంగీకారం ప్రాముఖ్యం. దేవుని అంగీకారం లేకుండా ఆయన ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక వ్యవస్థను, ఒక సంఘాన్ని అంగీకరించకుండా ఆ వ్యక్తి ఆశీర్వదించబడటం అనేది అసాధ్యం. బైబిల్లో చాలా చోట్ల చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. నేను నీ అర్పణను అంగీకరిస్తాను అన్న కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను అన్న మరొక మాట. అంటే మనం చేసే ప్రార్థనలు ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి, యేసే అంగీకరించాలి. ఒక ప్రశ్న ఉంటుంది, అసలు ఆయన నన్ను అంగీకరిస్తున్నాడా లేదా? ఆయన అంగీకారము కింద నేను ఉన్నానా లేదా? ఏదో నేను వచ్చి అందరితో పాటు 2 కన్నీళ్లు పెట్టుకుని అందరితో పాటు కలిసి వెళ్ళిపోవటమేనా? లేక నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? ఒకవేళ దేవుడు నన్ను అంగీకరించట్లేదేమో, నా మనవి ఆయన అంగీకరించట్లేదేమో, చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. నేను కూడా సేవకునిగా మరొక సంవత్సరంలోకి వెళ్ళబోతుండగా, ప్రభువా నీవు నన్ను మరొక సంవత్సరపు సేవకి అంగీకరించాలి. హల్లెలూయా. నీవు అంగీకరిస్తే నేను అడుగుపెట్టిన స్థలమల్లా అది దీవించబడుతుంది. నేను ప్రార్థించగానే అది వెంటనే కార్యం జరుగుతుంది. బోధించగానే ప్రజల హృదయాల్లో క్రియ జరుగుతుంది. తలపెట్టిన ప్రతిదీ సఫలపరచబడుతుంది. ఎందుకంటే దేవుని అంగీకారము కలిగి ఉన్న వ్యక్తులం కాబట్టి, దేవుడు అంగీకరించాడు కాబట్టి. ఇందులో 2 భావాలు ఉన్నాయి. ఈ 2 భావాలు మన జీవితానికి ఆశీర్వాదమే. ఒకటి, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. మనము ఆయన మాటకు, ఆయన నడిపింపుకు, లేకపోతే ఆయన ఉపదేశానికి, ఆయన వాక్యాన్ని అంగీకరించకపోతే, సువార్తను, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి మనం అంగీకరించాల్సినవి. దేవుని నిత్య సంకల్పం మన పట్ల నెరవేర్చబడదు. అందుకునే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, ధైర్యంగా మరొక సంవత్సరాలకు నువ్వు అడుగు పెట్టొచ్చు. దేనికోసం? తన బిడ్డలుగా ఉండటం కోసం. ఆమేన్. తన రాజ్య వారసులుగా ఉండటం కోసం. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు ఆయన మనల్ని అంగీకరించాడు. హల్లెలూయా. ఆయన ద్వారా కలిగే రక్షణ పొందుకోవడానికి ఆయన మనల్ని అంగీకరించాడు. హల్లెలూయా. ఈ దివ్యమైన పనిని చేయడానికి ఆయన మనల్ని అంగీకరించాడు. హల్లెలూయా. ఆయన కొరకు ఈ లోకంలో ఆయన నామాన్ని ధరించుకుని బ్రతకటానికి ఆయన మనల్ని అంగీకరించాడు. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప భాగ్యం ఇంకోటి ఉందా ఈ లోకంలో? ఆయన మనల్ని అంగీకరించాడు. ఈ మాట మన మధ్యలో యేసయ్య స్థిరపరచును గాక.